మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసు మహారాజుకి జై. యేసు నక్సలైట్ జీవితం జీవించాడని, మరణానికి భయపడి పారిపోయాడని, తప్పనిసరి పరిస్థితుల్లో చంపబడ్డాడని బైబిల్లో వ్రాయబడ్డ మాటలకి వ్యతిరేకంగా మాట్లాడుతూ యేసుని, బైబిల్ని అపహాస్యం చేసిన పోరంబో కరుణాకర్ సుగుణాగాడికి, తిక్కల టింగర బుచ్చికి కౌంటర్గా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. వాళ్ళు మాట్లాడిన ఆ వీడియోలో వాళ్ళ హావభావాల ద్వారా, పిట్ట కథల ద్వారా, చిలిపి మాటల ద్వారా క్రైస్తవుల మనోభావాలని కావాలని గాయపరిచారు. కరుణాకర్ సుగుణాగాడికి నేను ఒక సలహా ఇస్తున్నాను. ఒరే, నీ ఫ్యాన్స్ లేదా నీ స్టాఫ్, నువ్వు జనాల దగ్గర అడక్కనుకి నిర్వహిస్తున్న కార్యాలయంలో నువ్వు పెట్టుకున్న స్టాఫ్ అత్యుత్సాహం చూపిస్తున్నారా. ఈ వీడియోలో కింద ఒకడు కామెంట్ పెట్టాడు, మీ వీడియోల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నాడు అన్నా అని. ఇన్ని లక్షల మంది చూసాను అని చెప్పి నేను డేటాను, వ్యూస్ చూశాను. నేను చూసే టయానికి 3 రోజులు అవుతుంది, 33,000. అంటే నీ స్టాఫ్ నువ్వు జీతం ఇస్తున్నావు కదా అని నీ దగ్గర మార్కులు ఇచ్చుకోవటానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ కామెంట్స్ చదివిన వాళ్ళకి ఆ వాస్తవానికి చాలా తేడా వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పు, మరీ అత్యుత్సాహం చూపించవాకండ్రా. మనం సెల్ఫ్ కామెంట్లు పెట్టుకున్నట్టు, సెల్ఫ్ లైకులు కుట్టించుకుంటున్నట్లు, నేనే మీకు జీతం ఇచ్చి లైకులు కొట్టియటానికి, కామెంట్లు పెట్టడానికి నేను ఒక శివాజీనని, తొక్కని, తొండమని, తురుమని చెప్పించుకోవటానికి మిమ్మల్ని జీతానికి పెట్టాలని జనాలకి తెలిసిపోద్దిరా అని చెప్పి వాళ్ళకి కాస్త ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోమని బ్యాలెన్స్గా కామెంట్లు పెట్టమని చెప్పు. కరుణాకర్ సుగుణాగాడు యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశారు ప్రధాన యాజకులు, పరిసయ్యులు. ఆయన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయాడు అని ప్రూఫ్ చేయటానికి మత్తయి సువార్త 21వ అధ్యాయం 45వ వచనంలో ఒక వచనాన్ని ఎత్తి చెప్పి కత్తి తీసుకొని వాడి గుండెని వాడే పొడిసేసుకున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 45 నుంచి చెప్తున్నా. ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని, అంటే యేసు చెప్పినటువంటి ఆ బోధ విని, తమ్మును గూర్చియే చెప్పినని, అంటే మమ్మల్నే విమర్శిస్తున్నాడు వీడు అని చెప్పి గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనక వారికి భయపడిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 45వ వచనములో ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు అందరూ తమను గూర్చియే యేసు ఈ ఉపమానములు చెప్పాడని గ్రహించి ఆయన్ని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వీడే ఒప్పుకున్నారు మీ నోటితోటి. ఉపమానాలు యేసు ప్రధాన యాజకుల్ని, పరిసయ్యుల్ని, దేవాలయపు అధికారుల్ని, యోధా మత ఛాందసవాదుల్ని విమర్శించడానికి చెప్పాడు. కానీ వీడు రాసిన లోకమెరుగని యేసుమయ రూపం పుస్తకంలో, వీడు చెప్పిన వీడియోల్లో, చాలా వీడియోల్లో యేసు ఉపమానాలు చెప్పింది ప్రజలకి, అంటే అన్యజనులకు అర్థం కాకుండా నా ఉపదేశం వినే వాళ్ళల్లో నేను యూదుల కోసమే వచ్చాను కాబట్టి ఒకవేళ అన్యజనులు ఉంటారేమో, వాళ్ళు విని గ్రహించి మారు మనసు పొందుతారేమోనని యేసు అన్ని జనులకు అర్థం కాకుండా ఉపమానాల్లో బోధించాడు అని చెప్పి కొన్ని వందల వీడియోల్లో మాట్లాడాడు. తాను బోధించేటప్పుడు తన ఎదురుగా ఉన్న జనసమూహంలో ఎవరైనా అన్యులు ఉంటే ఎలా అని ఒక సందేహం వచ్చింది యేసుకి. దానికి ఆయన ఒక చక్కటి పరిష్కారం కనుగొన్నాడు. అదేమిటో మీరు చూడండి. ఇప్పుడు నేను కేవలం ఇశ్రాయేలీల కొరకు మాత్రమే బోధించడానికి వచ్చానని చెప్పుకుంటున్నాడు కదా. మరి పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు పబ్లిక్లోకి ఎవరెవరో వస్తూ ఉంటారు, చెకింగ్ చేసి కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే వెళ్ళండి అని చెప్పి స్క్వాడ్ ఏమి లేవు కదా.
అందరూ జనరల్గా వచ్చేస్తారు, ఇతర అన్ని జాతుల వాళ్ళు కూడా వచ్చేస్తారు. వచ్చినప్పుడు మరి వాళ్ళకు కూడా యేసు వాక్యం బోధించినట్టే అవుతుంది కదా, మరి అప్పుడు ఎలా అని ఈ డౌట్ వచ్చింది యేసుకి డౌట్ వచ్చినప్పుడు ఆయన ఒక మంచి ఉపాయం ఉంది ఆయన దగ్గర. అదేంటో చూడండి మీరు కూడా. యేసు తన బోధనలలో ఎక్కువగా ఉపమానాలతో బోధించేవాడు, ఉపమానాలతో చెప్పేవాడు. అందులో కొన్ని అర్థం కాక ఒకసారి యేసు శిష్యులు కొంతమంది ఇశ్రాయేలీలు వాటి భావం ఏమిటని యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనను అడిగారు. ఉపమాన రీతిగా బోధించడం అనేది యేసుకి అలవాటు, బాగా ఆయనకు ఉన్నటువంటి ధోరణి అది. ఉపమాన రీతిగా అంటే పోలికలతో చెప్తాడనమాట. ఉదాహరణకి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడు, ఆ రాజకుమారుడు తోటమాలి వద్ద వరకు వెళ్ళాడు, వారు ఆ రాజకుమారుని గౌరవించలేదు. ఈ విధంగా తన గురించి ఉపమాన రీతిగా చెప్పుకునేవాడు. ఇలా ఉపమాన రీతిగా చెప్తున్న కొన్ని విషయాలు అర్థం కాక యేసు శిష్యులు ఏం చేశారంటే ఒక టైంలో పర్సనల్గా ఉన్న ఏకాంతంలో ఉన్న టైంలో ఆయన అడిగారు, నువ్వు ఏదో మొత్తం అంతా ఈ ఉపమానంగా చెప్తున్నావు, మాకేం అర్థం కావట్లేదు, ఇదేంటి విషయం అని చెప్పి అడిగారు. అప్పుడు యేసు ఏం చెప్పాడు చూడండి. మార్కు 4వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము బ్రాకెట్లో తెలుసుకొనుట అని ఉంది బైబిల్లో. దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపుకు తిరిగి పాపక్షమాపణ పొందుదురేమోనని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారికి చెప్పెను. ఇది అర్థమైందా మీకు? ఈ వాక్యం మీకు అర్థమైంది, మీరు కళ్ళు తిరిగి కింద పడిపోలే అంటనే, మీరు ఇంకా స్పృహలోనే ఉన్నారంటే మీకు అర్థం కాలేదని అర్థం. ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు అలా ఉపమాన రీతిగా బోధిస్తున్నామని చెప్పి ఏ శిష్యులు అడిగితే దానికి ఏసి చెప్పిన సమాధానం ఏంటి? దేవుని యొక్క రాజ్య మర్మం, ఆ రహస్యం అనేది మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉంది. మీకు అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే. వెలుపల నుండి వారు అంటే అన్యులు, ఇతర జాతుల వారు ఒకవేళ ఈ వాక్యం వినేసి దేవుని వైపుకి తిరిగి పాపక్షమాపణ పొంది పరలోకానికి వచ్చేస్తారేమో అని చెప్పి వాళ్ళు చూచినా కూడా కనుగొనకుండానట్లు, వినినా కూడా అర్థం కాకుండా ఉపమాన రీతిగా బోధిస్తున్నాను. ఇది యేసు చెప్పింది అక్కడ. అంటే అన్యజనులు ఎవరైనా పబ్లిక్ మీటింగ్లోకి అన్యజనులు వచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా బోధిస్తున్నాను, కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే అర్థమయ్యే విధంగా వారి భాషలో వాళ్ళకు ఉపమాన రీతిగా బోధిస్తున్నానని చెప్తున్నాడు. ఇశ్రాయేలీలకు అలవాటు ఈ ప్రవక్తలందరూ ఉపమాన రీతిగా చెప్పడం, అలంకార రూపంలో చెప్పడం, ఇవన్నీ వీళ్ళకి అలవాటు. కాబట్టి ఈ భాష వీళ్ళకైతే అర్థమవుతుందని చెప్పి యేసు ఉపాయం పన్నాడు అనమాట. ఈ దారిలో వెళ్తే కేవలం ఇశ్రాయేలీలకు మాత్రం అర్థమైద్ది, మిగిలిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకేం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకుండా కేవలం దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం అనేది వీళ్ళకి మాత్రమే అనుగ్రహింపబడి ఉంది. ఇది యేసు ఎంత దూరం ఆలోచించాడో చూడండి, ఆలోచించండి మీరు కూడా. ఈ వాక్యం ఒక్కటి చాలు యేసు మనస్తత్వం, అంతరంగం ఏమిటో చెప్పడానికి. వెలుపల నుండి వారు అంటే అన్యులు దేవుని వైపుకి తిరిగి పాపక్షమాపణ పొందకుండా ఉండడానికి వారు చూచినా వినినా కూడా అర్థం కాకుండా ఉపమాన రీతిగా బోధిస్తున్నాను. దేవుని రాజ్య మర్మం గురించి తెలుసుకోవడం మీకు అంటే కేవలం ఇశ్రాయేలీకి మాత్రమే అనుగ్రహింపబడింది అంటున్నాడు యేసు. లోకమెరుగైన యేసు మరో రూపం పుస్తకంలో వాడు చాలాసార్లు ఈ మాటలు రాశాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా యేసుని పరిచయులు చంపడానికి ప్రయత్నం చేస్తే యేసు పారిపోయారని నిరూపించడానికి ఆ విషయం మర్చిపోయి ఇక్కడ ఉపమానాలు ప్రధాన యాజకుల గురించి పరిచయుల గురించి యేసు చెప్పాడు అని చెప్పి దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్గా. కర్ణాటక సుగుణా గారి వీడియోలు వాడి గత వీడియోలకి ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోలే కౌంటర్. నా గతంలో నేను చెప్పిన వీడియోల్లో అబద్ధమో అని వాడు ప్రూవ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడే వీడియోలకి గతంలో వాడు మాట్లాడే వీడియోలే కౌంటర్. గతంలో వాడు మాట్లాడే వీడియోలకి ఖండం చేస్తూ వాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది గ్రహించే తెలివితేటలో మతోన్మాదులకు ఉండదు, కానీ సామాన్యమైన హిందువుల్లో కొంచెం లాజిక్గా ఆలోచించే వాళ్ళకి అర్థమైపోతుంది. మతోన్మాదులకి, మత ఉన్మాదం తలకెక్కిన వాళ్ళకి మా కరుణాకర్ గారు తప్పు చేశాడు, దేవుడి వాక్యాన్ని అబద్ధంగా బోధిస్తున్నాడు, బైబిలే కరెక్ట్, కరుణాకర్ గారు అబద్ధికుడు అని తెలిసిన మా కరుణాకర్ గారు తప్పు చేసిన తురుమే, తప్పు చేసిన పుడింగే అనుకుంటారు. నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు
వాడికంటే తురుములు, వాడికంటే పుడింగులు రా. మీకు కాదు, ఇది లాజిక్గా ఆలోచించే సామాన్యమైన హిందువులకి. యేసు ఉపమానాలు బోధించింది, యేసు విమర్శించింది. ఆ రోజుల్లో బైబిల్ని అంటే ధర్మశాస్త్రాన్ని వ్యాపారంగా చేసుకొని తప్పుడు బోధన చేస్తున్న పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి, సద్దూకయులకి, మత ఛాందసవాదులకి మాత్రమే యేసు అన్యజనులకు వెలుగుని, అన్యజనులను ఉద్ధరించడానికి ఈ లోకానికి వస్తాడని దేవుడి వాక్యంలో వ్రాయబడ్డ ప్రవచనాలు నెరవేరుస్తూ అన్యజనులకు వెలుగుగా యేసు ఈ లోకానికి మొదట ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చాడు. మన నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తము ద్వారా సువార్త ప్రపంచంలోని అన్యజనులకు అందరికీ ప్రకటించబడుతూ అన్యజనులకు వెలుగుగా మారిపోయాడు. కరుణాకర్ గారు మాట్లాడుతున్న వీడియోలే వారి గతంలో వీడియోలకి ఖండన అని గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు మహారాజుకే జై.